మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని జనసేన నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలోని 3వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి తూర్పాటి సతీష్ ఇంటింటికి ప్రచారం చేశారు. జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో 3 వార్డులు జనసేన పార్టీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు తూర్పాటి సతీష్. నేను తొర్రూరు మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. జనసేన పార్టీని ఇక్కడ తేవాలని ఎప్పటి నుంచో నాకు చాలా కోరిక ఉన్నది. ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ రావడం, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం అనేది సారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఆయన మీద అభిమానంతో ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీని పోటీ చేసి ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్లాలని ఈ తొర్రూరు మున్సిపాలిటీలో 3 వార్డులలో 2వ వార్డు, 3వ వార్డు, 11వ వార్డులో పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో ఈ 3 వార్డులలో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. ఇంకా భారీ మెజారిటీ గెలవబోతుంది. సారు ఏ దిశగా వెళ్తుండో, ఏ సిద్ధాంతాలు వెళ్తుండో అదే సిద్ధాంతాలతో ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున పోటీ చేసి పవన్ సార్ జెండా ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా మున్సిపాలిటీ ఖచ్చితంగా ఎగురుతుంది. ఈసారి ఏమిటంటే సార్ ఇంతకుముందు ఎలక్షన్ లో జనసేన పార్టీ తేవక ముందుకే సార్కి అందరు అభిమానులు ఉన్నారు. తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు. ఇంకా ఆయనకి చాలా ఆకర్షించే విధంగా ఈ తెలంగాణలో ఉద్యమంలో మా బేడ పొడుగు జంగాలు కూడా ఎందుకు ఇలా పోటీ చేయాల్సి వస్తుందంటే, సార్ మొన్న ఎలక్షన్లు గెలవగానే అసెంబ్లీ ఎన్నికలలో మా గురించి కానీ బేడ పొడుగు జంగాలు కనీసం వాళ్ళకి ఎలాంటి కేటగిరీ లేదు, తెలంగాణలో ఉన్నారు, వాళ్ళని కనీసం మనం గుర్తించవలసిన బాధ్యత మనకు ఉంది, వాళ్ళు ఏ క్యాస్ట్ కూడా తెలవట్లేదని అసెంబ్లీ సమావేశంలో మరెన్నడూ ఏ నాయకుడు మాట్లాడిన విధంగా ఆయన మమ్మల్ని అందరినీ గుర్తించి బేడాకు పొడుగు జంగాలకు సరైన ఒక క్యాస్ట్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మా అందరి కోసం అసెంబ్లీలో అందరి సమక్షంలో మాట్లాడడం మాకెంతో చాలా చక్కగా నచ్చింది. సంతోషకరమైన విషయం అది. ఇంతవరకు ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి కూడా మాట్లాడలేదు. అది కూడా మా అందరికీ, మా బేడ పొడుగు జంగాలకి మాకెంతో సంతోషకరమైన విషయం. అది కూడా దృష్టిలో పెట్టుకొని సార్ మీద అభిమానంతో ఇంకా ముందుకెళ్ళాలి, ఆయన కోరుకున్న విధంగా ఆయన బాటలో, ఆయనకి నచ్చిన విధంగా ఆయన బాటలో నడుస్తామని మీరు ఖచ్చితంగా గాజు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపియాలని 3వ వార్డు ప్రజలందరినీ తొర్రూరు మున్సిపాలిటీని కోరుకుంటున్నాను.